హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ చేసుకుందాం. 2 ఉల్లిపాయలు కోసి ఆయిల్లో వేసానండి. ఇది కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకుందాము. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదండి. నేను చికెన్ వేసేస్తున్నాను. చికెన్ ఇక్కడ నేను 1 kg తీసుకున్నాను. నేను ఉప్పు కారం అవన్నీ వేసి మ్యారినేట్ చేసి ఏం వేయనండి. నేను డైరెక్ట్గానే వేసేస్తాను చికెన్ని. ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇలా వాటర్ రావడం కోసమే నేను ఉప్పు కారం అవన్నీ ఏం కలపనండి. ఇట్లా వాటర్ వస్తేనే అందులో సగం చికెన్ ఉడికిపోతుంది వాటర్లోనే. అందుకని చెప్పేసి నేను మ్యారినేట్ చేయను ఎప్పుడైనా. ఇంకొకటి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2-3 పచ్చిమిర్చి అండి కట్ చేసి వేసుకోవాలి. ఇంకా పుదీనా, ఇంకా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇవి కొంచెం కచ్చాపచ్చ వెల్లుల్లి కూడా దంచి వేసానండి. కొద్దిగా తక్కువ పడింది అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా కలిపేసుకుంటే అందులోనే ఈ ఫ్లేవర్స్ కూడా అన్నీ యాడ్ అయిపోతాయండి. ఇంకొకటి కాసంత పెరుగు, 1 స్పూన్ పెరుగు వేసుకోవచ్చు. మీ ఆప్షనల్ అండి. పెరుగు అయినా సరే, లేకుంటే నిమ్మరసం అయినా సరేనండి. మీకు ఏదన్నా పర్లేదు. నేనైతే పెరుగు వేసుకుంటున్నానండి. ఇది బాగా కలిపేసుకొని మూత పెట్టుకుందాం. ఇది ఇంకొంచెం వాటర్ కూడా వస్తాయండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ టైం మూత పెట్టినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. మీరు చూసారా, ఇక్కడ కొత్తిమీర పుదీనా వేసేసాక ఇంకొన్ని వాటర్ వచ్చాయి. ఇలాగే కొంచెం ఉడకనివ్వండి. ఉడకనిచ్చేంత వరకు మనం ఇక్కడ జొన్న రొట్టెకి ప్రిపేర్ చేసుకుందాము. జొన్న రొట్టె ఏంటంటే, ఇప్పుడు నేను 1 గ్లాసు జొన్న పిండి తీసుకున్నాను. సేమ్ గ్లాస్ తోటి 75% ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కొంచెం గిన్నె వేడెక్కిపోయిందండి. 75% వాటర్ తీసుకున్నాక దీన్ని లైట్గా బాయిల్ చేయాలండి. బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్, మీకు తగినంత, ఇంకా కొద్దిగా వాటర్ అండి. వాటర్ అంటున్నాను, ఆయిల్ 1 స్పూన్ అంతే. అలా వేసుకుంటే ఏంటంటే మనకి కలిపేటప్పుడు మన చేయికి అతుక్కోకుండా ఉంటుంది. ఎవరు వేయరు, నేను మట్టుకు వేస్తున్నానండి. లైట్ 1 స్పూన్, 1/2 స్పూన్ వేసుకుంటే చాలు. ఇది కొంచెం బాయిల్ అయ్యేంత వరకు మనం ఇక్కడ చికెన్లో కొద్దిగా పసుపు వేసుకుందామండి. నేను ఉడుకుతున్నప్పుడే కొద్దిగా కర్రీ తగ్గట్టుగా పసుపు ప్లస్ సాల్ట్ వేసుకుంటే కూడా ఇంకొంచెం వాటర్ వస్తాయండి. ఆ వాటర్ కూడా ఇంకొంచెం చికెన్కి ఆ సాల్ట్ అవంతా బాగా మిక్స్ అవుతుంది. ఇది మిక్స్ చేసుకుందాం. ఇది బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ వాటర్ బాయిల్ అయిపోతున్నాయి కదండి. ఆయిల్ వేసుకున్నాము, ప్లస్ సాల్ట్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇలా జొన్న పిండి బాగా ఒత్తేసాను, పడట్లేదు. ఓకే, 1 గ్లాస్ వేసేసాను. వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని
వేడిగా ఉంటుందండి. మీరు స్పూన్ తీసుకొని కలుపుకోండి. బాగా కలుపుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది. దీన్ని కొంచెం అలాగే మనం పట్టుకోలేం కాబట్టి ఒక 5 మినిట్స్ అలాగా వదిలేద్దాం. వదిలేస్తే ఏంటంటే అది కొంచెం మంచిగా మెత్తగా అయిపోతుందండి. మీకు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇలా జొన్నపిండి వాటర్తో కలిపేసుకుంటే ఇలా వస్తుంది, ఉండలుగా వచ్చేస్తుంది కదా. ఇంకా దీన్ని అలా పక్కన పెట్టేద్దామండి. ఇందాక వాటర్ వేసాం కదా, పసుపు ఇంకా ఉప్పు వేసి కలిపేసినాక ఒక 2 టమాటాలు కట్ చేసి వేసానండి. ఇప్పుడే ఒక 2 టమాటోస్ కట్ చేసి వేసాను. ఇది ఇంకా ఉడకనిద్దాము టమాటో కొద్దిగా. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి జొన్నపిండి, ఇంకా చాలా వేడిగా ఉంది. ఇది ఇట్లా ఉన్నప్పుడే మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి లైట్గా. ఈ వేడి మీదనే కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి బాగా దగ్గరగా. ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్గా వస్తుందండి. కానీ కాలుతుంది, కొంచెం చూసుకోండి. మీరు మిక్స్ చేసేటప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలి. అప్పుడు కానీ బాగా సాఫ్ట్గా రాదండి. చూడండి, నేను కలుపుతున్న కొద్దీ సాఫ్ట్గా అయిపోతూ ఉంది పిండి. చూసారు కదండి, ఇలా మంచిగా సాఫ్ట్గా వచ్చేసింది. మీరు కూడా ఇలాగా చేసుకోండి. సేమ్ క్వాంటిటీ 1 గ్లాస్ పిండికి 75% ఆఫ్ వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇలా బాగా చేశారంటే బాగా ఈజీ ప్రాసెస్ అండి. ఎంతో కష్టం అనుకొని చాలామంది బయట నుంచి తెచ్చుకొని తింటున్నారు, కానీ అది చాలా ఏవేమో కలిపేస్తున్నారు, మెత్తగా ఉంటున్నాయి. అది పిండి కూడా అంతా ఎలాగో ఉందండి. నేను ఇంకా బయట దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. సో ఇలా చూసారా, ఇలా కలిపేసుకోవాలి. ఎంత ఇలా చేస్తే అంత బాగా వస్తుందన్నమాట. ఇంకోటి మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దామా. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి. మీకు తగ్గట్టుగా మీకు కారము, వేసాము. ఇంకో 1 స్పూన్ గరం మసాలా పౌడర్. గరం మసాలా పౌడర్ అంటే లవంగాలు, ఇలాచీ, చెక్క, మిరియాలు ఇవన్నీ కలిపి మిక్స్ పౌడర్ చేసుకున్నానండి. నేను ఇంట్లోనే హోమ్మేడ్ చేసుకుంటాను. అది ఇవన్నీ వేసేసి సరే బాగా కలిపేసామంటే ఇంకా కొద్దిగా కారం వేసాం కదండి, ఇంకొకసారి మూత పెట్టేసి అలా కుక్ చేసేద్దాం ఒక 5 మినిట్స్. 5 మినిట్స్కి కుక్ కావాలంటే ఇలాగే మీరు దగ్గరగా ఫ్రై చేసుకోవాలంటే చేసుకోండి. లేదు మీకు కొద్దిగా చారులాగా కావాలి అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. నెక్స్ట్ నేను జొన్న రొట్టె చేస్తున్నాను కాబట్టి నాకు చారులాగా కొద్దిగా ఉండాలండి. నేనైతే ఈ 5 మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేస్తాను. ఇంకా జొన్న రొట్టెకి పెంక పెట్టేశానండి. ఇలా నల్లగా ఉందని అనుకోకండి, జొన్న రొట్టె చేయడం వల్ల ఇలా అయ్యింది పెంక. మీకు ఇప్పుడు జొన్న రొట్టెకి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసేటప్పుడు ఇలా బాగా ఒకసారి అనుకొని రౌండ్గా, చపాతీ కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకోవాలండి. మీకు వీడియోలో ఎక్కువగా కనిపిస్తుందేమో, కానీ చపాతీ కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను నేను. ఇలా కొద్దిగా పొడి పిండి వేసేసుకొని
క్రాక్స్ వచ్చినా ఏం పడలేదండి. మనకి ఇంట్లో మడికే కదా, కొద్దిగా ఇలా వచ్చినప్పుడు ఇలా మధ్యలో ఇలా పిండి పెట్టేసుకుంటే కవర్ అయిపోతుందండి. టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. చూసారండి, ఇలా వచ్చింది. ఇది తీసుకెళ్ళి ఇక్కడ పెంక బాగా కాలిందా లేదా చూసుకొని వేసేసుకొని పిండి కొద్దిగా పెట్టుకోవాలండి, లేదంటే తిరగదు రొట్టె. నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశానండి. ఇది నాకు కొత్తగా నేర్చుకోవడం ఇది, అందుకే ఇలా వస్తుంది. ఏంటంటే మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి చేయడము. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదండి చపాతీది. మనకి డీమార్ట్లో ఇలాంటి బ్రష్లు దొరుకుతాయండి. ఈ బ్రష్తో మనకి ఇలా వాటర్ కొద్దిగా వేస్తే బాగా జొన్న రొట్టె బాగా కాలితేనే టేస్ట్ ఉంటుందండి, లేకపోతే టేస్ట్ అస్సలు ఉండదు. ఇలా వాటర్ అద్దేసామంటే మనకి బాగా కాలుతుందండి. సెకండ్ వన్ కూడా ఇలా బాగా కాలాకే మనం తిప్పుకోవాలి. కొద్దిగా మాడిపోయిందండి వీడియో చేస్తుంటే, ఏమనుకోవద్దు. ఇంకా ఇక్కడ చికెన్ కర్రీ పెట్టాం కదండి, బాగా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి చికెన్ కూడా. సరే, కుక్ అయిపోయింది. నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను, కొద్దిగా చారులాగా ఉండాలి కాబట్టి. ఇలా ఇది కొంతసేపు అలాగా పెట్టేద్దాం, మూత పెట్టేసి. ఇంకా ఇక్కడ జొన్న రొట్టె అండి, రెండు సైడ్లో బాగా కాలితేనే టేస్టీగా ఉంటుంది. సారీ అండి, అది ఇంకో చపాతీ ఇంకో రొట్టె చేయడం వల్ల ఇది కొద్దిగా కాలింది. మీకు ఇంకొకటి చూపిస్తాను నెక్స్ట్. కానీ ఇది బాగా కాలాలి. వన్ సైడ్ అయితే బాగా కాలిపోయింది, రెండో సైడ్ ఇటుకి బాగా కావాలి.
బాగా కాలిందండి రొట్టె. ఒక ప్లేట్లో వేసేసుకుందాం. అలాగే ఇంకొక రొట్టె. ఇంకొక రొట్టె కూడా వేసేసానండి. ఇది కొంచెం కాగాక అప్పుడు వరకు చికెన్ చూద్దాము. బాగా కుక్ అయిపోయిందండి. ఇంకా చికెన్ అయిపోయిందండి. చికెన్ ఆఫ్ చేసేద్దామండి చికెన్ని. ఇంకా ఇక్కడ చపాతీ జొన్న రొట్టె ఒకసారి వాటర్ వేసేసుకుందామండి. వాటర్ కంపల్సరీ వేసుకోవాలండి, లేదంటే ఇక్కడ తిప్పేసాక ఇక్కడ సైడ్ ఉడకదు. నేను ఈ మధ్యనే నేర్చుకున్నానండి. చేయంగా ఇంతవరకు వచ్చింది. ఇంకా మీకు ముందు వీడియోలో ఇంకొంచెం మంచిగా ట్రై చేస్తాను. ఇలా కాలిపోవాలి. జొన్న రొట్టె చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో. చూసారా ఇలా మెత్తగా. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరే ఇలా ట్రై చేసుకోవాలనుకుంటున్నానండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.